హాయ్ గైస్, ఇప్పుడైతే మేము సుంకరమేట చర్చికి వెళ్తున్నాము. సో చర్చ్ ఎలాగ ఉంటుందో ఈ వీడియోలో అయితే పూర్తిగా పెడతాం. సో మా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు వీడియోని స్కిప్ చేస్తే మేము చూపించే లొకేషన్స్ అయితే మీరు మిస్ అవుతారు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వెళ్దామైతే. ఇప్పుడు మనము అరకు వ్యాలీ ఎంట్రన్స్లో ఉన్నాము. అరకు వ్యాలీ రావాలంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జి దాటాలి. అలా ముందుకెళ్ళి మనము రైట్ సైడ్ చూసినట్లయితే పబ్లిక్ స్కూల్ అయితే కనబడుతుంది. ఈ చుట్టుపక్కన మనం చూసుకున్నట్లయితే రిసార్ట్స్ అయితే మనకు కనబడతాయి, అలాగే టెంట్స్ కూడా మనకు కనబడతాయి. సో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రవల్గూడ బాయ్స్ హాస్టల్ అయితే మనకు కనబడుతుంది. మరి ఈ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే డిగ్రీ కాలేజ్ కూడా మనకు కనబడుతుంది. సో అలా ముందుకెళ్తే ఐటీఐ కూడా మనకు ఎదురవుతుంది. బైక్ అయితే ఆయిల్ లేదు, ఆయిల్ అయితే వేయించుకోవాలి. సో ఈరోజు ఫ్రైడే కనుక కొద్దిగా జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. సో ఏదేమైనా పెట్రోల్ వేయించుకొని వెళ్ళాలి. మనము లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అరకు గో కార్టింగ్ అని ఉంటుంది. సో అరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. ఇక్కడైతే కొద్దిగా టర్నింగ్స్ అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా వెహికల్ తోలడం అయితే మంచిది, ఎందుకంటే ఎటుపక్క నుంచి ఏ వెహికల్ వస్తుందో మనకి తెలీదు. సో మన జాగ్రత్తలో మనము ఉండడమే మంచిది. చూడండి గాయస్ ఎలాగ వచ్చేస్తున్నారు. సో అందుకే కొద్దిగా మనం జాగ్రత్తగా తోలాలి వెహికల్స్. సుంకరమెట్ట మార్కెట్కి అయితే ఎంట్రీ ఇచ్చాము. రోడ్ అయితే ఖాళీగా ఉంది, షాప్స్ అయితే క్లోజ్గా ఉన్నాయి, ఓపెన్గా లేవు. సో సండే అయితే చాలా ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. మనం వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి బ్రతికిపోయాము, ఖాళీగా ఉంది. సో సండే ఎందుకు జనాలతో నిండిపోయి ఉంటుందంటే ఆ రోజు ఇక్కడ సంత కాబట్టి. రైట్ సైడ్లో మనం చూసినట్లయితే స్కూల్ అలాగే హాస్పిటల్ ఉంది. ఎవరైనా వెళ్ళే దారిలో ఏమైనా ఎమర్జెన్సీ లేకపోతే యాక్సిడెంట్ అయితే పక్కన హాస్పిటల్ ఉంది, మీరు వెళ్ళి చూపించుకోవచ్చు. గైస్ ఫైనల్లీ అయితే మనము రీచ్ అయిపోయాం. మనం అనుకున్న ప్లేస్లో మనమైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. చర్చ్ ఒక అడుగు మనము చూసినట్లయితే సముద్ర మఠానికి దాదాపు 4236 అడుగులు, ఎత్తు ఏమో 1291 ఎత్తు. సో గైస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలామంది అయితే ఒక సుంకరమేట చర్చ్ బ్రిటిష్ వాళ్ళు కట్టించారు అనేసి చాలామంది అయితే చెప్తున్నారు, విన్నాము. సో ఈ యొక్క చర్చ్ ఎవరు కట్టించారు, బ్రిటిష్ వాళ్ళు కట్టించారా లేకపోతే వేరే వాళ్ళు కట్టించారు అనేది మనము మన వెనకతలో ఉన్న తాతని అయితే అడిగి మనము తెలుసుకుందాం. సో కమ్ విత్ మీ. అదే తాత, మనకు చాలా మంది సుంకరమేట చర్చ్ బ్రిటిష్ వాళ్ళు కట్టించారని చాలా మంది అంటున్నారు. సో ఇది చర్చ్ బ్రిటిష్ వాళ్ళు కట్టించారు లేకపోతే బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఈ చర్చ్ కట్టారు అనేది మాకు కొద్దిగా వీడియోలో చెప్తారా? ఈ బ్రిటిష్ కాలం ఉన్నప్పుడే ఈ చర్చి అయింది, బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే. అదకుండా మరి బ్రిటిష్ వాళ్ళు కట్టించాడంటే చైనా నుండి ఒక అతను ఇక్కడ రావడం అయ్యింది. రావుల్ స్మిత్ బాప్టిస్ట్ చర్చ్ అని అతను పెట్టింది కదా, రావుల్ స్మిత్ గారు ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ పూర్వీకులు అంటే పెద్దగాంలోనే కొంతమంది ఉన్నారు. అమ్రి, జమ్రి, కేసరి ఇలానే వాళ్ళు పూర్వీక పితరులు ఉండేవారు. అది కాకుండా ఇక్కడ స్థావరంగా ఈ జాగా ఇచ్చిన వ్యక్తులంటే కార్తిక బెంజమిన్ దాసు, మరి అలాగా భూషణ్ దాసు, వాళ్ళ కుటుంబాలు ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు ఈ జాగా ఏర్పాటు చేశారంట. చేసి ఇంచుమించు ఇది ఒక 4-5 ఎకరాల జాగా ఇది ఏర్పాటు చేశారు. అతడు వచ్చి మరి ఈ స్థలం కావాలా, ఇక్కడ పెట్టాలా, ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ తెలియటం లేదు అనేసి అతను వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళంతా సందర్శించి చూస్తే ఇదంతా మలేరియా జ్వరాలతోని చాలా మంది
టైఫాయిడ్ జ్వరాలతో చాలా మంది ఉండేవారంట. ఉమ్, దానికోసం అతనంతా సందర్శించి వీళ్ళు ఇంకా డెవలప్ అవ్వలేదు కదా, ఇక్కడ ఒక సన్నిధి ఉంటే మంచిది కదా అనేసి మరి ఆ పెద్దలతో నిర్ణయించుకున్నారు. కార్తిక బెంజమిన్, కార్తిక శశిభూషణ్ వాళ్ళతో నిర్ణయించుకున్న తర్వాత ఈ చర్చ అనేది వాళ్ళ కుటుంబాలు నిత్యానంద దాస్ నుంచి ఇంకా వాళ్ళ కుటుంబాలంతా ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళ కుటుంబాలు ఉన్నారు, సంఘ పెద్దలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ అమిరి జమిరి కేసరి వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబ వ్యక్తులే ఇక్కడ ఇప్పుడు పాస్టర్గా నిరక్షణ రావు గారు నడిపిస్తున్నారు. ఉమ్, అలాగా ఇది 17/9/39 కట్టించారు. ఇదంతా చెక్క సున్నంతో కట్టించింది. ఉమ్, కోడిగుడ్డు చెక్క సున్నం ఉమ్, వేసి గానుగాడించి దాంతో కట్టింది. ఉమ్, ఇంకా ఇప్పటికి లోనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉమ్, చెక్కు చెదరదు. ఈ గంట స్తంభం మరి కమలాకర్ రావు అని ఉమ్, ఉన్నారు, ఉమ్, వాళ్ళు కట్టించింది. అలాగే లోపు శిల్ప క్రీస్తు శిల్ప వేసింది మామూలు భీములిపట్నంలోని ఒక ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఉమ్, రతన్ రాజు గారు అని. ఓకే, అతను ఆ శిల్ప వేసారు. ఓకే, మరి ఇది నా సంవత్సరం అనేది నాకు తెలిసినంత మట్టుకి ఉమ్. మీకు చెప్తున్నాను. సో గాయస్ విన్నారు కదా, ఈ యొక్క చర్చి నిర్మాణము ఇసుక అనేది అయితే యూజ్ చేయలేదంట. సో ఏంటి యూజ్ చేశారు తాత? కోడిగుడ్డు చెక్క సున్నం ఇది వేసి గానుగాడించారు. గానుగాడించి దాంతో కట్టారు. అంతా రాయి కట్టే అది. సో ఈ రోజు అయితే మనం ఒక ఇల్లు కట్టాలంటే మనం ఏంటి యూజ్ చేస్తాం? సిమెంటు, అలాగే మనము ఇసుక వాడతాం. కానీ అప్పట్లో అయితే ఇసుక అనేది యూజ్ చేయలేదు. సో ఇది ఒక అద్భుతం అని కూడా మనము గమనించాలి. ఈ చర్చి ఎప్పుడు కట్టారు? 17/9/1939. సో ఫస్ట్ పాస్టర్ ఇక్కడ ఎవరు, మీకేమైనా ఐడియా ఉందా? మాకు అంత ఐడియా లేదు, కానీ మాకు ఫస్ట్ పాస్టర్ అంటే బోసపేట దొరగారు ఉండేవారు. అక్కడ నుండి నాకు తెలుసు. అక్కడ నుండి ఫిలిమోన్ గారు ఉండేవారు. ఇంకా అలాగా ఫిలిమోన్ తర్వాత వాళ్ళ కుమారుడు ఆనందరావు ఉండేవారు. ఆనందరావు తర్వాత ఇంకా చాలా మంది చేశారులేండి, చోటమోట వాళ్ళు. అంటే సంవత్సరం ఇలా చేసి మొన్న దాకా ఇజ్రాయల్ పాస్టర్ అని మరి అతను చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నిరీక్షణరావు పాస్టర్ గారు చేస్తున్నారు. ఇది ఇంకా చాలా మంది చేశారండి. మరి వాళ్ళు పేర్లంతా అక్కడ రాయబడి ఉన్నది, వెళ్ళి చూసుకోండి. స్మిత్ గారు బ్రిటిష్కి చెందినతనా లేకపోతే కెనడాకు చెందినతనా? కెనడా. స్మిత్ అనే వ్యక్తి అయితే కెనడా వాడు, బ్రిటిష్ వాడు అయితే కాదు. సో అతను కెనడా నుంచి వచ్చి ఇక్కడ సిబిఎం ఈ యొక్క సుంకరమేట చర్చ్ అనేది నిర్మించడం జరిగింది. బాప్టిస్ట్ చర్చ్. సో ఇది బాప్టిస్ట్ చర్చ్ అంట. సో ఓకే, సో ఇన్సైడ్ వెళ్ళి ఒకసారి మనం చూద్దామండి ఎలా ఉంటుందో. ఇన్సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. చూడండి, మనసులు లేకపోయినా ఇవన్నీ నీట్గానే ఉన్నాయి. మనం మన సంఘంలో ప్రేయర్ జరిగితేనే మనము టేబుల్ క్లీన్ చేస్తుంటాము, చైరు సర్దుతుంటాము. కానీ ఇక్కడైతే ప్రేయర్ జరిగినా జరగపోయినా, మనసులున్నా లేకపోయినా, ఇక్కడైతే చైర్స్ అలాగే టేబుల్స్ అయితే నీట్గా సర్దిపెట్టి ఉన్నారు. సో ఈ చర్చిని చూస్తుంటే వీరు చాలా డిసిప్లిన్లో అయితే నడుస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. సో మనం కూడా మన సంఘంలో ప్రేయర్ జరిగినా ప్రేయర్ జరగపోయినా మనమైతే మన సంఘాన్ని మనం నీట్గా ఉంచుకోవాలి. అప్పుడు చర్చ్ చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. మనం సైడ్ను చూసుకున్నట్లయితే చాలా నీట్గా డెకరేషన్ అయితే చేసి ఉన్నారు. అలానే మనము ఇటు అటు చర్చిలో చూసిన ప్రతీది చాలా నీట్గా ఉంది. అలాగే మనం పైన చూసినట్లయితే చూడండి, చెక్కలతో అయితే కట్టి ఉన్నారు. సో వీటన్నిటిని చూస్తుంటే నాకేటో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఈ రోజులు ఇలాగా మనం కట్టాలంటే అది మనకు అసాధ్యము. కానీ ఆనాడు వారు ప్రార్థనపూర్వకంగా వీటన్నిటిని చేశారు కనుక ఈరోజు మనకు మన కళ్ళలో ఇదొక అద్భుతంగా ఉంది. ఇందాకలా మనం ఒక వ్యక్తి కోసం మాట్లాడాము కదా, స్మిత్. ఇతను
రైట్ సైడ్ ఉన్న వ్యక్తి పేరు రాల్ఫ్. గైస్ చూడండి, బ్యాక్ సైడ్ నుంచి చుట్టూ మనకు పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి చూడండి. గైస్ ఇదైతే సుంకరమెట ఒక చర్చ్ హిస్టరీ. ఇలాంటి వీడియోలు ఇంకా మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి చూడాలనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.